బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టారిఫ్ బాంబ్ మరోసారి పేల్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈసారి ఎప్పట్లాగా 25%, 30%, 40% కాకుండా ఏకంగా 100% ఒకేసారి టారిఫ్ని ఎత్తేశారు. ఫార్మా దిగుమతులపైన భారీగా టారిఫ్లను పెంచారు. సో అత్యధికంగా భారతదేశం నుంచి యుఎస్కి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఫార్మాసిటికల్స్లో అత్యధికంగా ఇంపోర్ట్ అవుతోంది భారతదేశం నుంచే. సుమారుగా $8,700 మిలియన్ యొక్క ఫార్మాసిటికల్స్ని అటు ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా మన దగ్గర నుంచి. అత్యధికంగా అమెరికానే ప్రొడక్షన్ చేస్తోంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రా మెటీరియల్స్ కానివ్వండి, ఇతరత్ర ఫార్మాసిటికల్స్ మొత్తాన్ని కూడా భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా $9,000 మిలియన్ భారత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. అయితే ఇప్పుడు ఆ ఫార్మా దిగుమతులపైన టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినాత్మకంగా వ్యవహరించాడు. ఆయన డైరెక్ట్గా 100% టారిఫ్లను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వీటిపైనే కాదు, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. టారిఫ్లో ఇప్పటికే భారతదేశం పైన 50% టారిఫ్ ఇంప్లిమెంట్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇటు టారిఫ్ విషయంలో ఫార్మాసిటికల్స్ పైన 100%తో పాటుగా అటు కొన్ని ఫర్నిచర్ లాంటివి కూడా, ఎటువంటి ఫర్నిచర్ అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పైన కూడా 30%, భారీ ట్రక్కుల పైన 25%, తర్వాత బ్రాండెడ్ లేదా పేటెంట్ ఔషధాల పైన అంటే ఫార్మాసిటికల్స్ పైన 100%. ఇక జాతీయ భద్రతతో పాటుగా ఇతర కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ టారిఫ్లు విధిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు. సో గతంలో కూడా భారతదేశం పైన 25% నుంచి 50% టారిఫ్ పెంచడం, 50% ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతోంది. 50% ఇంప్లిమెంట్ అవుతూ ఉండగానే ఇప్పుడు ఫార్మాసిటికల్స్ పైన, కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ పైన అండ్ ట్రక్కుల పైన, సో ఫార్మాసిటికల్స్ పై 100%, కొన్ని బాత్రూమ్ వానిటీల పైన, క్యాబినెట్ కిచెన్ క్యాబినెట్స్, తర్వాత కొన్ని స్పెషల్ రాక్ లాంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రానైట్. సో మన దగ్గర ఎక్కువగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటిపైన 50%. అంటే ఎగ్జాంపుల్గా ఒక ట్యాబ్లెట్ ధర ₹100 ఉంటే అక్కడ ట్యాక్సే ₹100. అంటే దాని ధర అక్కడ ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేసరికల్లా ₹200 కాబోతోంది. దీని ద్వారా ఏమవుతుందనంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆ టాబ్లెట్స్ ధర పెరగడం మూలంగా అమెరికన్ సిటిజన్స్ ఈ యొక్క మెడిసిన్స్ని వాడడం తగ్గిపోతుంది. దీంతో ఇండియాకి కొంత ఇబ్బందికర పరిస్థితి. ట్రేడ్ విషయంలో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ని అమెరికా ట్యాక్స్లు పెంచడం మూలంగా అక్కడ అమెరికన్ సిటిజన్స్ కొనలేరు కాబట్టి అక్కడ సేల్స్ పర్సంటేజ్ తగ్గుతుంది, ఇంపోర్ట్ తగ్గిపోతుంది అమెరికాకి ఇండియాది. సో ఈ రకంగా ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలి. ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఇబ్బందులకు గురి చేయాలని ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరోసారి అది రుజువైంది. ఫార్మాసిటికల్స్ పైన 100%ని, ఫర్నిచర్ పైన 25%ని, అటు భారీ ట్రక్కుల పైన 30%ని, అండ్ బాత్రూమ్ వానిటీల పైన కూడా ఇందాక నేను చెప్పినట్టు కిచెన్ సంబంధించినటువంటి క్యాబినెట్స్ కానివ్వండి, బాత్రూమ్ వానిటీల పైన కానివ్వండి, వాటిపైన 50% టారిఫ్ను విధించడం. అయితే ఈ టారిఫ్లన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి, అంటే మరో 3 రోజుల నుంచి అమల్లోకి రాబోతున్నాయట. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెలగెక్కారు. భారత్పై మరోసారి టారిఫ్లో బాంబుని పేల్చాడు. ఎలా చూడాలి? పిచ్చి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అసలు ఈ రోజు ఫార్మా రంగంలో ప్రపంచాన్ని శాసించేటువంటి స్టేజ్ లో భారతదేశం ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో భారత్ నుంచే పెద్ద ఎత్తున ఔషధాలు ఎగుమతి అవుతూ ఉంటాయి అమెరికాకి. అయితే ఈ రోజు అమెరికాలో దిగుమతి చేసుకునేటువంటిది, ఇక్కడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు 100% ట్యాక్స్ పే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నిర్ణయంతో భారత్ లో ఉన్నటువంటి ఫార్మా రంగం అంతా ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఒక గడ్డు పరిస్థితి, ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని, ఎన్నడూ ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని భారత్ లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఎదురు చూడనుంది. దానికి సంబంధించి దీన్ని ఫేస్ చేయనుంది. దీన్ని తట్టుకొని నిలబడాలి అంటే రేపు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి ఫార్మా ఇండస్ట్రీ అంతా. మరి దీన్ని ఎట్లా భారత్ ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది చూడాలి. ఎందుకంటే మొత్తం క్రూడ్ ఆయిల్ వ్యవస్థ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనేటువంటి దిశగా అమెరికా అడుగులు వేస్తా ఉంది. ఆల్రెడీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి
దేశాలన్నిటిని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్న క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఈ సుంకాలు విధిస్తూ ఈ ట్యాక్స్లు విధిస్తూ అమెరికా ముందు గతంలో కూడా ఫెడరల్ కోర్ట్స్ చెప్పాయి డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా టారిఫ్ పెంచడాన్ని ఒప్పుకోము, ఆయనకు అధికారం లేదు అని కూడా ఫెడరల్ కోర్ట్స్ అమెరికన్ కోర్ట్స్ చెప్పుకొచ్చాయి. అమెరికాలో న్యాయస్థానాలు ఇదే మాటలతో పాటుగా ఆర్థికవేత్తలు కూడా డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అమెరికన్ దేశస్తులని, తిండికి అలమటించే పరిస్థితి, మెడిసిన్స్కి అలమటించే పరిస్థితి, ప్రతి వస్తువుకు కూడా అలమటించే పరిస్థితి అమెరికా ప్రజలకి తీసుకొస్తున్నారంటూ కూడా అక్కడ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత మధ్యలో నుంచి కూడా మళ్ళీ ఈ రకంగా టారిఫ్ పెంచడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పైన, తర్వాత కిచెన్ క్యాబినెట్స్ పైన, అప్ హోల్స్టర్ ఫర్నిచర్ పైన, భారీ ట్రక్కుల పైన, ఇంకా ఇతర ఎగుమతుల పైన చేస్తూ ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్మా రంగం పైన, దీనిపైన అయితే డైరెక్ట్ గా 100%. అసలు ప్రస్తుతానికి భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి మెడిసిన్ లో, ఈ ఫార్మాలో మనకు ప్రజెంట్ పెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అమెరికానే. భారత్ నుంచి పెద్ద ఎత్తున మెడిసిన్ అమెరికాకి ఎగుమతి అవుతుంటాయి. అమెరికాలో మొత్తం మెడిసిన్ పైన ఆధారపడతారు సాధారణంగా ప్రజలు. అసలు భారతదేశంలో 140 కోట్లు ఉన్న పెద్దగా మెడిసిన్ తక్కువగా వాడేటువంటి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మెడిసిన్ ని తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ ఫార్మా రంగం నుంచి అమెరికాకు మెడిసిన్ ఎగుమతి అవుతా ఉంది. మొత్తం ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి అయినటువంటి అన్ని రకాలుగా అక్కడికి ఎగుమతి అవుతా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు చాలా చీప్ గా, చాలా తక్కువ ధరకు దొరికేటువంటి అవకాశం ఉంది. మనకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ మెడిసిన్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి, కానీ 100% ఈ ట్యాక్స్ విధించడంతో అక్కడ ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఉంటుంది. ఎందుకంటే 100% ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది వాళ్ళు ఒకవేళ భారత్ సంబంధించిన మెడిసిన్ దిగుమతి చేసుకుంటే. ఇది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సో వాళ్ళు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు, విముఖతంగా ఉంటే మన ప్రోడక్ట్స్, భారత్ ప్రోడక్ట్స్ ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఆ రకంగా ఫార్మా రంగం